కాళేశ్వరంలో నిజాలు నిలకడమే తెలుస్తాయని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. తెలంగాణలో బీజేపీ కాంగ్రెస్ చేస్తున్న పాలిటిక్స్ దేశంలో ఎక్కడా చూడలేదన్నారు. మిస్ వరల్డ్ బ్యూటీస్ కేసీఆర్ కట్టిన ఆనవాళ్లే కదా చూపించిందని కేటీఆర్ ప్రశ్నించారు. కాళేశ్వరంలో రాద్ధాంతం చేసిన ప్రభుత్వం ఎస్ఎల్బీసీ సంగతి ఏంటన్నారు. ఫార్ములా ఈ రేస్ ఒక డ్రామా అని కేటీఆర్ కొట్టిపారేశారు. పాలమూరు ప్రాజెక్టుపై వేసిన పిటిషన్లు సుప్రీంకోర్టు కొట్టేసిందని, కాళేశ్వరం ఇంజనీరింగ్ అద్భుతమని సుప్రీంకోర్టు కితాబిచ్చిందని కేటీఆర్ అన్నారు. సుప్రీంకోర్టులో పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం మీద ఎవరో కేసు వేస్తే ఆ కేసు కొట్టేసింది సుప్రీంకోర్టు. ఇది ఏం తప్పు జరగలేదు, అంత చక్కగానే జరిగిందని. అదే సమయంలో సుప్రీంకోర్టు ఒక మాట అన్నది, కాళేశ్వరం అనేది ఒక ఇంజనీరింగ్ అద్భుతం అనే మాట కూడా సుప్రీంకోర్టు స్వయంగా చెప్పింది. ఎందుకు చెప్తున్నా అంటే ఎవడు ఏమన్నా ఎవడు కారు కూతలు కూసినా మనం యాద పెట్టుకోవాల్సింది ఒకటే. చిన్నప్పుడే పెద్దోళ్ళు చెప్పారు మనోళ్ళు, నిజం అనేది కడప దాటే లోపల అబద్ధం అంగేసుకొని ఊరంతా తిరిగేస్తుందట. అట్లే ఈ లంగలు వీళ్ళు కాంగ్రెస్ వాళ్ళు. నా డౌట్ అయితే వాళ్ళే గులగొట్టింటారు. ఆ రోజు మేడిగడ్డ దగ్గర కూడా బాంబు గింబ పెట్టి వీడియో ఏదో చేసింటాడు. ఇక అంత లుచ్చగాళ్ళు చేసి మళ్ళీ వాళ్ళే బదనాం చేసి పర్రే పడితే కాంగ్రెస్ వాడేమో దున్నపోతు ఈనింది అన్నాడు, బీజేపీ వాడేమో దుడ్డని కట్టేని ఎక్కడుందిరా దుడ్డే అని వాడు తిరుగుతాడు. ఎన్డీఎస్ఏ రిపోర్టర్ ఇద్దరు ఒకటే దొంగలు, ఇద్దరు దొంగలే. కాంగ్రెస్ వాడు బీజేపీ వాడు. ఇద్దరిని నమ్మద్దు, మనం అప్రమత్తంగా ఉండాలి. తప్పకుండా ఇద్దరిని కూడా ఎండగట్టి మళ్ళీ తెలంగాణకు గుండె